హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. సో ఈరోజు ఈ వీడియోలో మనం అగ్రిసెట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి మన నోటిఫికేషన్ అయితే ఈరోజు విడుదల చేశారు. కాకపోతే ఈరోజు న్యూస్ పేపర్లో దాని గురించి అయితే మనకి వివరాలు కనిపించాయి. ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా వెబ్సైట్లో మనకి ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు. సో దానికి వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకోవచ్చు. నోటిఫికేషన్ రివ్యూ అప్పుడైతే మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటిది ఆగస్ట్ నెల 27వ తారీఖున కండక్ట్ చేస్తారన్నట్టుంది. అంటే ఆల్మోస్ట్ దాదాపుగా లాస్ట్ ఇయర్ ఏ టైంలోనైతే ఎగ్జామ్ కండక్ట్ చేశారో దానికి 3-4 రోజుల తేడాతోనే ఈ సంవత్సరం కూడా కండక్ట్ చేస్తున్నారు. అంటే సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత దాదాపు 4 నెలల ఖాళీ అయితే ఈ సంవత్సరం అయితే వచ్చింది. సో మొత్తం మీద ఏమైనప్పటికీ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి దాదాపుగా 45 రోజులు టైం అయితే ఇప్పటికి ఉంది. కాబట్టి 45 రోజుల సమయము ప్రిపరేషన్కి అయితే సరిపోతుంది. ఇప్పటి నుంచి కూడా ఎవరైనా చదవాలి అని అనుకున్నప్పుడు ఒకవేళ ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ ప్రిపరేషన్ అయితే సరిపోద్ది. 45 డేస్ అనేటువంటిది చాలా ఎక్కువ. సో అందువల్ల ఇంతవరకు ఎవరైనా చదవలేకపోయినా సరే చదవడానికి అయితే ప్రయత్నం అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా మనకేమీ లేవు. కేవలం జస్ట్ మనకి డేట్ మాత్రమే తెలుస్తుంది. ఆగస్ట్ 27వ తారీఖున కండక్ట్ చేస్తారన్న డేట్ మాత్రమే మనకైతే తెలుస్తుంది తప్ప మిగిలిన వివరాలు ఏవి కూడా తెలియలేదు. వెబ్సైట్లో ఇప్పటి వరకు కూడా ఈవినింగ్ ఆల్మోస్ట్ 3 దాటిపోయిన తర్వాత కూడా ఇంకా వివరాలు ఏమీ అప్లోడ్ అయితే చేయలేదు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈరోజు కానీ రేపు కానీ ఏదో టైంలో మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అంటే ఎప్పటి నుంచి మనము అప్లై చేసుకోవాలి, సో అప్లై చేయడానికి కావాల్సినటువంటి సర్టిఫికెట్లు ఏమి ఉండాలి, ఇంకా కాలేజీల తాలూకు వివరాలు, సీట్ల వివరాలు, ఈ సంవత్సరం ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏమైనా సీట్లు తగ్గించారా, ఏమైనా సీట్లు పెంచారా, ఇలాంటి వివరాలన్నీ కూడా మనకి నోటిఫికేషన్లో పూర్తిగా అయితే మనకి తెలుస్తాయి. కాబట్టి దానికోసం మనం వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే కొంత సమాచారం అట్లీస్ట్ ఎప్పుడు ఎగ్జామ్ అనేది ఉంటుందనేది మనకైతే తెలిసింది, కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి ఎటువంటి వివరాలు కూడా మనకి తెలియలేదు. సో ఏదైనప్పటికీ కూడా ఇది చాలా టైం తీసుకుని ఇచ్చారు. చాలా ఎక్కువ టైం అయితే పోయింది. చదువుకోవడానికి చాలా ఎక్కువ మంచి అవకాశం. చదువుకునేటువంటి వాళ్ళకి ఇంకా ప్రిపరేషన్ సరిగ్గా లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి అవకాశము. అలాగే కరెంట్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో, మొన్న రిలీవ్ అయినటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాగా అడ్వాంటేజ్ అనమాట. సీనియర్స్కి ఎలాగో వాళ్ళకి ఒక సంవత్సరం రాసి రెండోసారి రాసేటువంటి వాళ్ళకి ఎలాగో అడ్వాంటేజ్గానే ఉంటుంది ఎక్కువ లేట్గా పెట్టడం అనేది. ఇప్పుడు ఈ సంవత్సరం లేటెస్ట్గా బయటికి రిలీవ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది బాగా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకంటే సో 4 నెలల సమయం అయితే వాళ్ళకి చదువుకోవడానికి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా మంచి రిజల్ట్ సంపాదించడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా దీనికి సంబంధించి ఇంకెన్ని సీట్లు ఉన్నాయి, గత సంవత్సరానికి ఈ సంవత్సరం సీట్ల వివరాలు ఏమైనా పెరిగాయా లేకపోతే ఏమైనా తగ్గాయా, ఇలాంటివన్నీ చూడొచ్చు. ఎందుకంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో కాకపోయినా నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్లో మాత్రము సీట్ల సంఖ్య భారీగా తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కాలేజెస్ అన్నీ కూడా అగ్రికల్చరల్, పాలిటెక్నిక్స్ ఇవన్నీ కూడా చాలా కాలేజీలు మూతపడడము ఇలాంటి కారణాల వల్ల ఇవన్నీ కూడా జరగవచ్చు అనమాట. సో అదేమైనప్పుడు కూడా మొత్తం మీద ఈ నోటిఫికేషన్ అంతా కూడా మనకి పూర్తి వివరాలు ఇస్తారు. సో ఎంత ఫీజు కట్టాలి, అలాగే మనము సబ్మిట్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి. సాధారణంగా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనకి ఆల్మోస్ట్ ఇప్పటికీ ఇచ్చుంటారు. లేదు కరెంట్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ప్లస్ కాండక్ట్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. సో ఆ కోర్స్ కంప్లీషన్ పలానా మా కాలేజ్లో పలానా స్టూడెంట్ ఇలా చదివారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పి ఒక కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఒకటి అయితే ఇస్తుంటారు. దాంట్లోనే ఒకవేళ ఓవరాల్ గ్రేడ్ పాయింట్ అవన్నీ ఉండేటట్టయితే దాంట్లోనే మెన్షన్ చేస్తుంటారు. అది ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటుగా మిగిలినటువంటివి ఏమైనా ఉంటే 10th మార్క్స్ దగ్గర నుంచి ఆ తర్వాత ఇంకా పెద్దగా అప్లై పెట్టడానికైతే ఏమి ఉండవు. డిప్లొమాకి సంబంధించినటువంటి కంప్లీషన్ సర్టిఫికేట్, కాండక్ట్ సర్టిఫికేట్, ఇవి ఏజ్ ప్రూఫ్ కోసం అని చెప్పేసి ఒక ఇది పెడుతుంటారు. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ కామన్గా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఎవరికైతే అది అవసరం అవుతుందో వాళ్ళకి లేటెస్ట్గా తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అని అడుగుతుంటారు. కాబట్టి ఎవరైనా సరే లేటెస్ట్గా తీసుకుని పెట్టడం అయితే మంచిదన్నమాట. ఒకవేళ ఇంతవరకు లేకపోతే ఇమీడియట్గా అప్లై చేసుకోవడము మంచిది. కాబట్టి టైం ఇస్తారు, ఒక 15 డేస్ 20 డేస్ అలాగైతే అప్లై చేయడానికి టైం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అప్లై చేసినా కూడా ఈ లోపల మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఒకటి పెట్టాలి. ఇంకా ఇలాగ కాండక్ట్ సర్టిఫికేట్ ఒకటి, మన స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ మనం పెడుతుంటాం. మ్యాక్సిమం ఇవే సర్టిఫికేట్స్, ఎందుకంటే ఎక్కువ సర్టిఫికేట్స్ ఏవి కూడా ఉండవు. ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆన్లైన్ ద్వారా మనం నేరుగా ఒరిజినల్స్ ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి పంపించడానికి లేదు, అన్నీ ఆన్లైన్లోను.
ఆ డూప్లికేట్సే పంపిస్తాం కాబట్టి అవన్నీ ఒరిజినల్ని మనము ఫోటో తీసి కానీ లేదంటే పీడిఎఫ్ చేసి కానీ అప్లోడ్ చేయమంటారు. అలా చేస్తే సరిపోతుంది. అలాగే ఫీజు కూడా ఎంత కట్టాలి ఏంటనేదంతా దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయన్నమాట. అలాగే నోటిఫికేషన్ వివరాల్లో మనకి ఏ కాలేజీ కన్వీనర్ ఎవరు, సో కన్వీనర్ ఎవరు, ఏ కాలేజీకి మనం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పంపించాలి, ఇలాంటివన్నీ కూడా డీటెయిల్గా ఇస్తారు. అవి ఇచ్చిన తర్వాత సో మొత్తం ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి ఒక డెడికేటెడ్ వీడియో ఒకటి రివ్యూ చేస్తూ నోటిఫికేషన్ రివ్యూ చేస్తూ త్వరలోనే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏమైనప్పటికీ కూడా చాలా లేట్గా పెట్టడం చాలామంది చదువుకోవడానికి చాలా ఎక్కువ సమయాన్ని ఇచ్చినట్టు అయిందనమాట. ఇది ఒక రకంగా స్టూడెంట్స్కి అడ్వాంటేజే. సో అలాగే కరెంట్ బ్యాచ్ వాళ్ళకి, పాత బ్యాచ్ వాళ్ళకి అందరికీ కూడా అడ్వాంటేజే అనమాట ఇది. కాబట్టి ఇంకా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా మనకి 45 డేస్ అయితే మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ టైంలో బాగా పికప్ చేసుకుని చదివితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అలాగే పేపర్ కూడా మంచిగా ఇస్తారని మనమైతే ఆశిద్దాం. లాస్ట్ ఇయర్ ఇచ్చినట్టుగా గందరగోళంగా ఉండేటువంటి పేపర్ లేదా అత్యంత సులువైనటువంటి బిట్స్ అన్నిటిని కలిపేసి ఇచ్చేస్తుంటే ఎక్కువ మార్కులు వచ్చేస్తున్నాయి. ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ మంది ఉంటున్నారు. కాబట్టి 100 మార్కులు వచ్చినా సరే సీట్ వస్తుందని గ్యారంటీ ఉండట్లేదు. సో అది ఏమైనా మారుతుందేమో దీంట్లో అయితే మనం చూడాలి. లేక కొంచెం పేపర్ కఠినంగా ఇవ్వడం. సో అలా ఇస్తే ఎవరైతే మంచి మార్కులు సంపాదిస్తారో వాళ్ళకి ర్యాంకులు అయితే వస్తుంది. ఒకే మార్కు దగ్గర 20 మంది 30 మంది ఉండిపోవడం వల్ల సో సీట్లన్నీ అక్కడే డిస్ట్రిబ్యూట్ అయిపోతున్నాయి. 105 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా లాస్ట్ టైం అగ్రిసెట్లో సీట్ రాలేదు. సో అలా ఉంటాయి. కాబట్టి కొంచెం స్టాండర్డ్ బాగా పెంచితే ఇది బాగా తగ్గుతుంది. అలా పెంచడం వల్ల అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్‌గా రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చేటువంటి కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా చూస్తారని అయితే మనం ఆశిద్దాము. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ట్రాజెడీ మళ్ళీ జరగకుండా ఉండాలని మనం కోరుకోవచ్చు. సో అది మొత్తం మీద ఇదనమాట. నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. 27 ఆగస్టున మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్తో ఒక పూర్తి వీడియో తర్వాత దీంట్లో మనకి అప్లోడ్ చేస్తాను. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు అప్లోడ్ చేయడం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో ఏమైనా ఉంటే తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.